క్రిస్మస్ అంటే మనకు జ్ఞాపకం వచ్చే ఒక విషయం ఏంటంటే పశువుల శాలలోని పుట్టిన శిశువు గురించి, లేదంటే ఆకాశంలోని నక్షత్రం కనబడి ఏ విధంగా ఆ నక్షత్రం మనుషుల్ని నడిపించింది, లేదంటే ఏ విధంగా గొర్రెల కాపర్లు సువార్తను ప్రకటించారు. ఇవే విషయాల్ని మనం చూస్తూ ఉంటాం. కానీ అనేక సందర్భాల్లో నిజంగా ఆ పుట్టిన శిశువు ఎవరు అనేది మనం మర్చిపోతూ ఉంటాం. ఆ శిశువు కేవలం మనుష్యుడేనా, కేవలం ఒక చిన్న బాలుడేనా, లేకపోతే అసలు ఆయనకి ఎవరు అనే విషయాన్ని మనము మర్చిపోతూ ఉంటాం. కానీ ఈ విషయాన్ని మనము గ్రహించాల్సిన అవసరమైనది, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అదే విషయాన్ని యోహాను తన యొక్క సువార్తలోని తెలియచేస్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-3 వచనాలను మనం చూద్దాం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగినని చెప్పేసి అంటా ఉన్నాడు. ఇక్కడ ఆది యందు వాక్యం ఉండెను అన్నాడు. ఈ వాక్యము ఎవరు? ఈ వాక్యము ఎవరు అని మనం పరిశీలించేసినట్లయితే యేసు క్రీస్తుగా మనం చూస్తూ ఉంటాం. 14వ వచనంలోకి వెళ్ళినట్లయితే ఆ వాక్యము శరీరధారియే మన మధ్య నివసించును అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఆ శరీరాన్ని ధరించుకొని శరీరధారిగా ఈ లోకానికి వచ్చి నివసించింది ఎవరయ్యా అంటే యేసు క్రీస్తు వారు. అదే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు యేసు క్రీస్తు వారు ఉన్నారు. ఆది యందు అనే మాటకు అర్థం ఏంటంటే వెన్ దేర్ వాజ్ నథింగ్ క్రియేటెడ్, సృష్టికి పునాది వేయబడక మునుపు, ఈ లోకంలో ఏది సృష్టించక ముందు యేసుక్రీస్తు వారు ఉన్నారు. వాక్యము దేవుని యొద్ద ఉండెను అన్నాడు. యేసుక్రీస్తు వారు తండ్రి యొద్ద ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఉన్నాడంటే తండ్రి ఎప్పటి నుంచి అయితే ఉన్నాడో అప్పటి నుంచి యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు. వాక్యము దేవుడే ఉండెను అన్నాడు. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ వాక్యము సాధారణమైన మనిషి కాదు, ఆ వాక్యము ఒక దూత కాదు, ఆ వాక్యము ఒక ప్రవక్త కాదు, ఆ వాక్యము కేవలము ఒక సాధారణమైన మనిషి కాదు, ఆ వాక్యము కేవలము పశువుల శాలలో జన్మించిన ఒక శిశువు కాదు. ఆ వాక్యం ఎవరంటే దేవుడు. ఆ వాక్యము సర్వాన్ని సృజించిన సృష్టికర్త. ఆ వాక్యము తన మాటతోని ప్రపంచాన్ని చేసిన దేవుడు. అదే విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, మరలా అదే విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు. ఎవరు ఇక్కడ ఆయన అన్నాడు, ఇందాలేమో వాక్యం అన్నాడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు ఆది యందు సృష్టించబడక ముందు తండ్రి అయిన దేవుడు ఉన్నప్పటి నుంచి ఆయన యేసుక్రీస్తు కలిసి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూసినట్టయితే సమస్తమును ఆయన మూలముగా కలిగిను. ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్ట్ ఈస్ క్రియేటెడ్ బై హిమ్, ఎవ్రీథింగ్ దట్ ఈస్ సీన్ ఈస్ క్రియేటెడ్ బై హిమ్. అంటే మన కంటికి కనిపించేది, కంటికి కనిపించినది సమస్తము కూడా, సమస్త సృష్టి కూడా అంతా కూడా ఎవరి చేత చేయబడింది అని అంటే అది యేసు క్రీస్తు వారి చేత చేయబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇదే విషయాన్ని కొలస్సీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, కానీ మనకి కంటికి కనిపించేది అదృశ్యమైనవి, దృశ్యమైనవి అవి ఆకాశములే, కానీ మరి ఏవైనా కానీ అవన్నీ కూడా యేసుక్రీస్తు చేత చేయబడ్డవి, యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు కొరకు అని చెప్పేసి యోహాను ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇదే సత్యాన్ని పౌలు కొలస్సీయులకు రాసిన పత్రికలను తెలియజేస్తాడు. ఇంకా మనం చూసినట్లయితే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగైండెను అని చెప్పేసి ఇక్కడ తెలియజేశాడు. ఇంకా మన 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య నివసించిన అన్నాడు. ఆ వాక్యం ఎవరు? ఆ యేసుక్రీస్తు ఎవరైతే సమస్తాన్ని సృష్టించారో, ఆ యేసుక్రీస్తు ఎవరైతే తండ్రితో ఉన్నాడో, ఆ యేసుక్రీస్తు ఎవరైతే జగత్పునాది వేయబడక ముందే ఉన్నారో ఆయన శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చారు. అదే క్రిస్మస్. ఒక దేవుడు, ఆత్మీయన దేవుడు శరీరాన్ని తీసుకొని స్త్రీ గర్భాన జన్మించి మనుషునిగా శరీరాన్ని తీసుకునడమే ఆయన ఆ మనుషునిగా ఈ లోకానికి రావడం, అదే క్రిస్మస్. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే క్రిస్మస్ అంటే కేవలం ఒక చిన్న బాలుని కథ కాదు, క్రిస్మస్ అంటే కేవలం ఒక తార యొక్క ఆ కథ కాదు, క్రిస్మస్ అంటే కేవలము గొర్రెల కాపరి యొక్క కథ కాదు. క్రిస్మస్ అంటే ఏంటంటే దేవుడు మనిషిగా ఈ లోకానికి దిగి రావడం. ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఆయన శరీరాన్ని తీసుకున్నాడు. ఆయన శరీరాన్ని తీసుకున్నప్పుడు దైవత్వాన్ని కోల్పోలేదు, కానీ ఆయన మానవత్వాన్ని ఆయన యొక్క దైవత్వానికి యాడ్ చేసుకున్నాడు. అందుకని మనం ఏమంటామంటే ఆయన దైవ మానవుడు, హీఈస్ గాడ్ మ్యాన్. అంటే ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన మనుష్యుడై ఉన్నాడు. అదే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. దాని తర్వాత కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను అన్నాడు.
హీ డ్వెల్ట్ అమాంగ్ అస్ అన్నాడు. మనము ఈ పదానికి యొక్క అర్థాన్ని చూసినట్లయితే నివసించును అనే పదానికి అర్థము పాత నిబంధనలోని దేవుడు మరి ఇశ్రాయేలు నిర్మించిన మందిరంలోని ఆయన నివసించాడు, ఆయన యొక్క సన్నిధి నివసించింది. అదే పదం ఇక్కడ వాడబడింది. ఆ దేవుడు, ఏ దేవుడైతే పాత నిబంధనలోని ఇశ్రాయేలుని నడిపించాడో, ఏ దేవుడైతే పాత నిబంధనలోని ఇశ్రాయేలు నడుస్తున్నప్పుడు సముద్రాన్ని చీల్చాడో, ఏ దేవుడైతే అనేక అద్భుతాలు చేశాడో, ఏ దేవుడైతే మరి ఆ మందిరములోని నివసించాడో, ఆ దేవుడు ఇప్పుడు శరీరాన్ని ధరించుకుని మన మధ్య నివసించాడు అనే సత్యాన్ని ఇక్కడ యోహాను తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, క్రిస్మస్ అంటే ఏంటి అనంటే దేవుడు మనిషిగా ఈ లోకంలోనికి రావడం. దేవుడు మానవ శరీరాన్ని ధరించి నీ కోసం నా కోసం ఈ లోకంలోని రావడం. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని మనం గమనించినట్లయితే, నిన్ను నన్ను రక్షించడానికి. నీవు నేను పాపం చేసి దేవుని యొద్ద నుంచి దూరమైన నీవు నేను దేవుని యొక్క శిక్షను పొందుకోవడానికి అర్హులుగా ఉన్నాం. నీవు నేను నరకానికి పాత్రులుగా ఉన్నావు. నీవు నేను దేవుని యొక్క ఉగ్రతను పొందుకోవడానికి స్థితిలో ఉన్నాం. మనము నిస్సహాయ స్థితిలోని మన పాపంలోని చచ్చిపోయి ఉంటే దేవుడు తనంతట తానుగా తగ్గించుకొని ఆయన రిక్తునిగా చేసుకొని ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన నీ యొక్క శిక్షను నా యొక్క శిక్షను తీసుకొని ఆయన సిలువలోని చనిపోయి సమాజపడి తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఇదిగో ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారికి నేను నిత్య జీవాన్ని ఇస్తాను, వారిని నేను నరకం నుంచి తప్పిస్తాను, వారిని నిరంతరం నాతోను ఉంచుకోబోతా ఉంటున్నాను, వారికి నేను నిత్య జీవాన్ని ఇవ్వబోతా ఉంటున్నానని యేసుక్రీస్తు వారు తెలియజేశారు. కాబట్టి ఈ క్రిస్మస్ దినాన మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, క్రిస్మస్ అంటే ఏంటంటే, క్రిస్మస్ అంటే అది క్రీస్తు గురించి. క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క ఆరాధన గురించి. ఎందుకు ఆరాధన అంటే, ఆయన దేవుడు అయినప్పటికీ ఆయన తను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం ఆయన జన్మించి, ఆయన జీవించి, ఆయన యొక్క ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి సంపూర్తిగా జీవించి ఆయన నీ కోసం నా కోసం చనిపోయి సమాజపడి తిరిగి మరలా లేచాడు. ఆయన పరలోకానికి వెళ్ళాడు, మరలా రాబోతా ఉంటున్నాడు. మరలా ఆయనతో మనం నిరంతరం జీవించబోతా ఉంటాం. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని బిడ్డలై దేవునితోని నిరంతరం జీవించబోతా ఉంటున్నారు.